ప్రకృతి పంటల రైతుల నడకను జయప్రదం చేయండి అని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ ఏ హబ్ వద్ద ప్రకృతి పంటల సంతలో ప్రకృతి పంటల రైతుల నడక గోడ పత్రికను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుంద విశ్రాంత, జాయింట్ చీఫ్ ఇంజనీర్ శ్రీరామమూర్తి, ఉద్యానవనాల శాఖ ఏడి శ్యామలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్దకు తరలిరండి అని పిలుపునిచ్చారు. పెద్దలందరూ వచ్చారు. ఆర్గానిక్ మేళ అంటే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల వల్ల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ హెల్త్ ప్రొటెక్షన్ కానీ అందరికీ తెలిసిన విషయమే. ఈ పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ వాడడం ఉత్పత్తి చేయడం వల్ల ఎంత పొల్యూషన్ జనరేట్ అవుతుంది, అది వ్యవసాయ రంగం ఉపయోగించడం వల్ల ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుందో అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక పక్క జనరేషన్ మనం వాడడం తగ్గితే జనరేషన్ తగ్గుతుంది, జనరేషన్ తగ్గితే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కూడా బాగా తగ్గుతాయి. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మేడం చెప్పినట్టు, మన ముకుంద్ గారు గట్రా చెప్పినట్టుగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు, డైరెక్ట్ గా స్ప్రే చేస్తుంది. వాష్ లేకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. చాలా పెస్టిసైడ్స్, పర్టికులర్ వంకాయలు గట్టుంటే ఎవ్రీ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ ఉంటుంది. నాకు తెలిసినంత పర్టికులర్ వంకాయలు కానీ ఇంకా కొన్ని బేసికల్ గా ఎక్కువ పెస్టిసైడ్ నాకు కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు వంకాయ మీద ఎక్కువ చేస్తారు, ఎక్కువ వస్తుంది అని చెప్పి. వేరే దాని మీద నాకు అంత అవగాహన లేదు, కానీ దాని మీద నేను తెలుసు. కాబట్టి ఏ ప్రోగ్రామ్ చేసినా మన విశాఖపట్నం సొసైటీకి ఉపయోగపడేదిగా చేస్తుంటారు. ఈ ఆర్గానిక్ మేళ ఏంటంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న జీవరాశులు కానీ రన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ తగ్గించడానికి కానీ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి, ఎందుకంటే మనం వీటిలో పెస్టిసైడ్స్ వాడడం ఇటువంటివి చేస్తుంటాం. అటువంటిప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్ గా కూడా మనకి ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఇటువంటి వాటిని మనం సాగు చేసి ప్రజల్లో మరింత చైతన్యం పెంచితే ప్రజలైతే ముందుకు చాలా వస్తున్నారు. మనం ఎక్కడ పెట్టినా రెస్ట్ చూడడం కానీ ఇది జరుగుతున్నప్పుడు ఇటువంటివి మరింత మేళాలు చేసి ప్రజలకి దగ్గర అవుతారని కోరుకుంటున్నాను. ఇది రైతు బజార్లో కూడా ఒక షాప్ పెట్టడం, లేదంటే జేసీ గారిని అడిగితే వాళ్ళు కొన్ని షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇస్తున్నాం మేడం. అన్నది ఇక్కడ మన విశాఖపట్నంలో జరగటం చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ ఇప్పుడు ఆర్గానిక్ అన్నది నీడ్ ఆఫ్ ది అవర్ అండి. మన సీఎం గారి దగ్గర నుంచి అందరూ మన ఆరోగ్యం బాగా చేసుకోవాలంటే మనము ఆర్గానిక్ పంట తినాలని చెప్తున్నారు. సో చెప్పటమే కాదు, పూర్వం నుంచి కూడా చాలా హెల్తీగా పీపుల్ ఉండేవాళ్ళు, అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ ఆర్గానిక్ పంట వలన. సో ఇది ముందుకు తీసుకొస్తున్న ఈ సొసైటీ వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అసలు ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఇలాంటి మేళాలు మరికొన్ని చేసుకోవాలని కోరుతున్నాను.